కొత్త బాబు మంచిది. ఎక్కడోంచి నూనె పిండొచ్చు కానీ ఈ భైరవమూర్తి జేబులోంచి కానీ రాబట్టలేవు. ఏం గారడీ చేసావు? దండాలు బాబు. ఏం గారడీ చేసావో గాని కట్టే కొట్టే తెచ్చానట్టు ఇట్టే జయించుకొచ్చావు. 20 ఏళ్ల నుంచి కనిపెట్టుకున్నా మాకు చిల్లిగా ఇవ్వడు గాని ఈ గుడి మరమ్మతంతా ఆ పాపాల భైరవుడే పెట్టుకుంటున్నాడు. పాపాల భైరవుడా? ఆహా, సాక్షాత్తు పాపాల భైరవుడే. కీచకుణ్ణి చంపి మరీ పుట్టాడు. ఈడొచ్చిన ఆడది కనిపిస్తే మేడెక్కించేస్తాడు. స్వంత వదిని గారిని అంత చేసిన వాడు. ఏమిటి? అవును బాబు, అక్షరాల నిజం. ఏమిటిదంతా నిజంగానా? మా శ్రీవారు కోడల మీద కూడా కన్నేశారు. ఆ అమ్మాయి మంచిది కాబట్టి సరిపోయింది. బాబు బాబు, ఈ విషయాలన్నీ మీతో చెప్పాను, వారితో చెప్పి నా కడుపు మాత్రం కొట్టకండి. బాబు మీతో నోటి చెప్పుకోవాలి. ఏమి ఈ గుడి కట్టినప్పుడు మా పెద్దోళ్ళే రాతి పని అంతా చేశారు. ఇప్పుడు నేను చేస్తున్నందుకు నా జన్మ తరిస్తుంది. కానీ చిన్న షరతు, తొలిసాలు గుడికొచ్చే దాంట్లో సగం వాటా నాకు ఇవ్వాలి. ఆచారం బాబు. లచ్చన్న పంతులు, ఇక నుంచి 1 ఏడాది గుడికొచ్చే పళ్ళు ఫలంలో సగం పాలు సింహాచలానికి ఇచ్చాయి. సగం పాల? అవును. వెళ్ళగలండి బాబు. అమ్మా, రమ్మని పిలుస్తా, వస్తే కనపడవు. సరే నీ దయ.
తల్లి తల్లి నువ్వు చెప్పినట్లు గాని గుడి బాగు చేయిస్తున్నాను. పాపాలు తగ్గడం లేదు. ఏమిటి? పాపాలు ఏమీ తగ్గడం లేదు. దీనికి ఎవరు బాధ్యులు? చెప్పవేమి తల్లి, మొదలు చెప్పమ్మా. అమ్మా తల్లి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు తోరణాలు తోడు, నువ్వు పందిళ్ళు తోడు. చిత్తం బాబు. సింహాచలం, ఈ గోడ ఇవాళ వేగిరిని కట్టించేయాలి. ఇలా చీమ గంగాయాత్రలాగా పని సాగితే ఇక ఉత్సవాలు జరిపినట్టే. పరశురాముడు. నమస్కారం మేషర్. కర్మం. పరశురాముడు, ఈ నరసింహం చెప్పిందంతా నిజమేనా? రోజుకో కొత్త గొడవ తెస్తే కానీ నీకు నిద్ర పట్టదు. ఇల్లు తగలెట్టి భోగి మంటలేసే రకం. నరసింహం మాట్లాడమే. లేరా పరశురాముడు, ఊరును ఉద్ధరిస్తున్నావు కానీ పెళ్ళాన్ని ఉసురు పెట్టకూడదురా. అది అందరు లాంటిదే. ఉప్పు కారం తినే మనిషిరా. అది నీకు చెప్పుకుందా? చాలేరా, కన్నెత్తేనా చూడని మనిషి నాతో నోరు విప్పి చెప్పుకుంటుందా? ఇంట్లో ఉంటూ సంసారం చేయకపోవడం భావ్యం కాదురా. బ్రహ్మచర్యం పాటించకపోతే అప్పికొండ స్వామి ఇచ్చింది పని చెయ్యదు. అప్పికొండ స్వామి? ఆ కళ్ళబుల్లి కట్టు కథల స్వామిలా నీకెక్కడ దొరికేట్రా? అప్పికొండ స్వామే కాదు, అమ్మవారి ఆదేశం కూడా. అమ్మవారా? సింగినాథం. దేవతాశక్తులు ఎక్కడి నుంచో ఊడిపడవరా, మనుషుల్లో ఉంటాయి. అమ్మవారి పేరు చెప్పి అర్థం పర్థం లేని పనులు చేస్తే తరువాత అనుభవిస్తావు. ఈ మోసం ఇతడితో కట్టిపెట్టు. మోసమా? అవును, పచ్చి మోసం. ఈ రాయి రప్పలకింత డబ్బు తగిలేస్తున్నావే, అదే పేదవాళ్ళకింత చేస్తే దేశం బాగుపడుతుంది. ఈ బుద్ధి కుక్కతోకరా, ఈ వంకర ఇలాగే ఉంటుంది. గుడి కట్టిస్తాడట, గుడి. నాగకరం పట్టితే నాగులకు ఆట. అనసూయ, అసలు దాని అర్థం నాకే ఎక్కడ అంత పట్టింది. నాగదేవతాయ నమః, నాగదేవతాయ నమః, నాగదేవతాయ నమః. ఆగండి ఆగండి, ముందు పుట్ట దగ్గర పూజ చేసుకుని తర్వాత దైవ దర్శనం చేసుకోండి. పుట్ట కాదు, దేవుడు కాదు, మేము కోస్తాలని చూపించుకోవడానికి వచ్చాం. లేదు, అలా జరగడానికి వీల్లేదు. పోనండి పంతులు గారు, వీళ్ళు వచ్చింది బాబు గారి దర్శనానికి. నువ్వు నోరు మూసుకో. మధ్యలో మొదటి పూజ పుట్టకే చెందాలి. పోనీ బాబు గారు అనుమతి తీసుకుంటే? అవసరం లేదు, అనాదిగా పుట్ట ఇక్కడే ఉంది. లచ్చన్న పంతులు, పుట్ట పాతదే కాని బలవంతంగా చేయించే పూజలే కొత్తవి. సింహాచలం బాబు, పుట్ట తవ్వించి బయటపడే. వీల్లేదు, పుట్ట ఉంచాలో తవ్వించాలో ధర్మకర్తలే నిర్ణయించాలి. బాబు గారు ఒక మాట చెప్పగానే ఇంత పెద్ద గుడి బాగు చేస్తున్నారే, ఆ మట్టి పుట్ట తవ్వుతారంటే ఎందుకు కాదంటారు? రండి 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 రండి. దండాలు బాబు. దండాలు బాబు, దండాలు. దండం బాబు, దండం. బాబు గారు, మా కోడలు 3 రోజుల నుంచి నొప్పులు పడుతుంది. పురుడెప్పుడు వస్తుందో చెప్పండి బాబు గారు. అంతా ఆ పరమాత్ముని లీల. ఏది ఎప్పుడు ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి. బాబు, మా గుంటని బేపి కలిసింది, ప్రమాదమే లేదు కదా? శివుడు ఆజ్ఞ లేనిదే
చీవై నాకుంటదు. అమ్మవారికి కుంకుమార్చనం చేయించు, పిల్లవాడికి నయమవుతుంది. అలాగే బాబు. బాబు, మీరు పిలిస్తేనే అమ్మవారు పలుకుతుందట. బాబు, అమ్మవారు ఏడుంటుంది, ఎలా ఉంటుంది? అమ్మవారు ఎలా ఉంటుందా? ఆమె కనిపించదు. కనికరిస్తే తనకు తానే కనిపిస్తుంది. చూడగలిగితే రాతిలోనూ ఉంటుంది, నాతిలోనూ ఉంటుంది. ఎవరే రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంలో కనిపిస్తుంది. ఆమె సర్వాంతర్యామి. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దర్శనం లభిస్తుంది. ఆవిడ్లాగా, ఈవిడ్లాగా, మా ఆవిడ్లాగా. ఆలిలో అమ్మవారిని చూస్తున్నారు. గొప్పవారు, శానా గొప్పవారు. పార్వతి, వీరేశలింగం గారు మహానుభావులు. అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంఖ్యలు లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు. అందుకే కాంతమ్మ గారు, నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నాను. ఇలాంటి కుశాగ్ర బుద్ధికి కాని చెప్తే ఫలితం ఉంటుంది. ఎరా, ఆచార్య గారు ఇచ్చిన మాత్రలు ఏం చేశావురా? మాట పెగలదేవరా లంబీ కొడక. ఉన్న అవలక్షణాలు చాలకు చెవుల్లో చెట్లు కూడా మొలిచాయా? చెప్పవే. ఓ, నువ్వెలా చెప్పు. ఆ చేతిగారు ఎలాతే చేస్తావా తేవా? ఎరా, ఏం చేసావు ఆ మాత్రలు? ఆ మాత్రలు ప్రత్యేకం నా కోసం తయారు చేయించుకున్నవరా? ఒక్కొక్క మాత్రం ఒక అమర సౌఖ్యం రా. ఏం చేసావు మాత్రలు? చెప్పు. కొట్టద్దు, చెప్పు. వద్దు, వద్దు చిన్ననా, కొట్టద్దు. అక్రమాన్ని ఆడదైనా సరే ఎదుర్కోవాలి. నిన్ను నరికి పోగులు పెడతాను. నిన్ను నిన్ను వద్దు చిన్ననా, కొట్టద్దు. ఈ వేళ తీస్తాను. నీ రక్తం కళ్ళు చూస్తాను రా. ఈవేళ నా మాత్రలు మారుస్తావా లంబీ కొడక? ఆగండి. గుడ్డును బాదినట్లు బాస్తారే. ఇంతకన్నా మా ఇద్దరిని ఒక్కసారి చంపి పారేయండి. మొగుడు మీద ఏగ వాళ్ళని ఇవ్వన్నమాట. ఆయన ఇంటి నౌకరు కాదు. మరోసారి ఇలా కొట్టినా తిట్టినా ఊరుకోండి. పోరా, బతికిపోయావు పో. నాతో ఏమైనా పని ఉండొచ్చావా? లోపలికి రా. ఏమిటా పని? గుడిలో పుట్టలు తవ్వించేయాలి. ఆ నిర్ణయం ధర్మకర్తలే చేయాలట. సరే, చేస్తాం. మీ అమ్మవారిని అడుగు, ఊరందరి పాపాలు నా నెత్తినే ఎందుకు వేస్తుందో ఒక్కసారి అడుగు. ఇప్పుడు మా ఇంట్లో గొడవ చూశావుగా. ఆ అక్కుపచ్చి వాసుగాడంటే నాకేం కోపం లేదు, ప్రేమ. నిజానికి ఎంతో ప్రేమ ఉంది. నాకు పిల్లలు లేరు. నా తర్వాత ఈ ఎస్టేట్ అంతా వాడిది. మా వదిన శ్యామలకి నెల తప్పగానే మతి తప్పింది. ఆ పిచ్చిలోనే వీణ్ణి కని కన్ను మూసింది. మా అన్నగారు ముందుగానే మంచాన పడి వెళ్ళిపోయారు. ఈ దిక్కులేని వెధవని
కళ్ళల్లో పెట్టుకు పెంచాను. అయినా ఏం పాపం చేసుకు పుట్టాడో ఇలా తయారయ్యాడు. అయినా వీడికి ఒక అందాల బరిణం తీసుకొచ్చి పెళ్లి చేశాను, కానీ కృతజ్ఞత లేదు. అయినా నా ఆస్తికి వారసులు కాబోయేవాడిని నేను ఖైదాలో పెట్టుకోవడం తప్ప గొప్ప. నేను వెళ్ళొస్తాను. పరశురాముడు, ఏమిట్రా పరశురాముడు, పైన చాలాసేపు ఉన్నావు, ఏం జరిగింది? ఏమీ లేదు. వాసును ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నాడో నువ్వు ఈ పాటి గ్రహించే ఉంటావు. కర్కోటకుడు, వీడు చేయని పాపం అంటూ లేదు. అమాయకుణ్ణి ఇంత క్రూరంగా హింసించేవాడు లేడు. నిజానికి ఈ భైరవమూర్తి వల్లనే తల్లి లాంటి వదిన గారు పిచ్చిదైపోయింది, అన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి పాపాత్ముడి సొమ్ముతోనా నువ్వు గుడి బాగు చేస్తున్నావు? ఆ సొమ్ము తీసుకునేగా మీరు కూడా పాఠాలు చెప్తున్నారు మేషార్. జీవితంబు నారాయణ కృష్ణ గోవింద గురు కాశీ విశ్వనాథ పాండురంగ. జీవితంబు బాగున్నది, ఆవుసు బాగున్నది, అన్నం బాగుంది, కూడుగుడ్డ స్థానం మంచిగున్నది, అదిష్టిలో సుఖపాయంగా ఉన్నది. జీవితానికి కపటమి లేదు, కపట బుద్ధులు, కపట నిష్ట లేదు. ఈ భైరవమూర్తి నిజంగా పాపాల భైరవుడే. సింహాచలం పెళ్లాన్ని చెరపట్టాడు, వదిన గారిని వదిలిపెట్టలేదు, మానభంగం చేశాడు, పిచ్చిదాన్ని చేశాడు. వైడి తల్లి చెప్పింది నిజమే, లింగయ్య చెప్పింది నిజమే. పార్వతి కోసం అరువు చాస్తున్నాడు. అవకాశం వస్తే ఆ పిల్లని చర్చి తీరుతాడు. ఇలాంటి వాడు గుడి బాగు చేయించడానికి తప్పిస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. త్రికుండ స్వామి, నీదే వారం. ఊరుకో బాబు, ఊరుకో 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 ఊరుకో. పిల్లడికి పాలు పట్టలేదా? పట్టాను బాబు, కానీ తల్లి లేకుండా పుట్టాడు, ఎలా ఊరుకుంటాడు? బాధపడుకు, అమ్మవారి దయ వల్ల అన్ని సర్దుకుంటాయి. నన్ను కడగనివ్వండి. ఏమిటిదంతా? నేను మీలాంటి మనిషినే. శివ శివ, నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం, క్షమించు. ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండనివ్వరా?
నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది. పాపమా? నేను చెప్పానా? నీకు అమ్మవారు పూనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండవు. అమ్మవారా? నాకు అమ్మవారు పొందుతుందా? అది జ్ఞాపకం ఉండదన్నమాట. విచిత్రంగా ఉంది. పాలు. తలోకరు తలా ఒక రకంగా చెప్పుకుంటున్నారు. అమ్మవారు చెప్పిన పాపం ఇదేనా? వాసు నిజంగా పాపంలో పుట్టాడా? అందుకే అవిటి వాడయ్యాడా? పాపం పార్వతి ఎలా భరిస్తుందో. ఆ పాపాలకి వేరుకు ఏమిటి సంబంధం?